పిల్లలకైతే స్కూల్స్ హాలిడేస్ ఇచ్చాయి కదా, పిల్లలు ఇంట్లో ఖాళీగానే కూర్చుంటారు. పిల్లలకి బోర్ కొట్టినప్పుడల్లా ఏమైనా స్నాక్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం మళ్ళీ బయటికి పోయి ఏమైనా బయటికి తెచ్చిపెట్టకుండా హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా గోధుమ పిండితో స్నాక్స్ అయితే చేశానండి, చిప్స్ లాగా. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 2 కప్పుల గోధుమ పిండిని ఒక బౌల్లో వేసేసుకొని జీరా పౌడరు, కారము, ఉప్పు, పసుపు, కరివేపాకు పొడి, కాస్త వేడి నూనె వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండకడితే ఉండ కన్సిస్టెన్సీ రావాలి పిండి అనేది, లేకుంటే ఇంకా కొద్దిగా నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కాస్త గట్టిగా కలుపుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దను తీసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా నీడ్ చేసుకోవాలండి. ఫుల్ డీటెయిల్గా వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి క్లిక్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఈ విధంగా చపాతీ ఉండల్లాగా చేసేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా కొద్దిగా నూనె అప్లై చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ సైజులో ఒత్తుకొని మందంగా, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా పోర్కు తీసుకొని ఈ విధంగా హోల్స్ లాగా చేసేసుకోవాలి. లేదంటే మనకి పూరిలాగా పొంగుతూ వస్తాయన్నట్టు. ఎడ్జెస్ని కట్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేయొచ్చు. పిల్లలకి నచ్చేలాగా నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి, చిప్స్ లాగా రావడానికి. చాలా బాగా లైక్ చేస్తూ తింటారన్నట్టు ఈ విధంగా ఉంటే. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి నూనె పెట్టేసుకొని నూనె అనేది బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటినైతే చల్లన్న తర్వాత ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే 1 నెల 2 నెలల దాకా కూడా నిల్వ ఉంటాయి అన్నట్టు. పిల్లలు అస్సలు వదలరండి, మొత్తం లాగించేస్తారు 2-3 రోజులకి. ఇప్పుడు వీటికి మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాల పొడి, జీరా పొడి, రెడ్ చిల్లీ పొడి, ఉప్పు, కాస్త పంచదార పొడి ఉంటే కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని వీటిపైన చిలకరించి బాగా మిక్స్ చేసామంటే మసాలా చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి గోధుమ పిండితో. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం. బాయ్.